జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు 2వ స్థానంలో ఉన్నారు. బుధుడు కూడా సింహరాశి నుంచి కన్యా రాశికి రాబోతున్నారు. 2వ స్థానంలో బుధుడు, సూర్యుడు, కేతువు 3 గ్రహాలు ఉండటం మూలంగా మీకు ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. రాహు దృష్టి కూడా 2వ స్థానం మీద ఉంది కాబట్టి మీకు మల్టిపుల్ వేస్లో ధనం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. రాహు 8వ స్థానం ఉన్నప్పుడు హెల్త్ పరంగాను కోర్టు కేసు విషయాల్లో మాత్రం ఇబ్బందికరంగా ఉండబోతోంది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 6వ స్థానం అధిపతి అయిన శని 7వ స్థానంలో ఉన్నారు. శత్రువులు ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. లాభస్థానంలో కుజుడున్నారు. కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు మీకు ధనం కూడా విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. దాన ధర్మాలంటూ చేయండి, మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శని 7వ స్థానంలో ఉన్నప్పుడు మ్యారేజ్ పరంగా గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈగో ఫీలింగ్స్ ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి మీరు కొంచెం దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 5వ స్థానం అధిపతి అయిన గురువు 10వ స్థానంలో ఉన్నారు కాబట్టి లవ్ మ్యారేజ్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. Thanks for watching this video. Please like, share and subscribe my channel.